ఇక్కడ ఏషియాటిక్ లైన్సే కాకుండా ప్రపంచంలో ఆఫ్రికన్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏషియాటిక్ లైన్స్ అనేవి ఆఫ్రికన్ లైన్స్ కన్నా కొంచెం తక్కువ సైజులో ఉంటాయి, స్మాలర్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఏషియాటిక్ లైన్స్ని మనం కనుక గమనిస్తే ఇక్కడి నుంచి పొట్ట దగ్గర భాగంలో, బెల్లీ దగ్గర భాగంలో స్కిన్ బాగా రన్ అవుతూ కిందకు ఏలాడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏషియాటిక్ లైన్స్ అనేవి ప్రస్తుతం ఇండియాలో గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్, గిర్ సాంచురీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్నాయన్నమాట. సైట్స్ ప్రకారం కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ఉన్నాయన్నమాట. అయితే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, పోచింగ్ కావచ్చు, జెనెటిక్ ఇన్బ్రీడింగ్ కావచ్చు, అదేవిధంగా కెనైన్ డిస్టెంపర్ డిసీజ్ కానీ, ప్లేగ్ కానీ రావటం వల్ల కూడా లైన్స్ చచ్చిపోతున్నాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా 10th ఆగస్ట్ వరల్డ్ లైన్స్ డే జరుపుకుంటారు. భారతదేశంలో ప్రాజెక్ట్ లైన్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అంతేకాదు ఏషియాటిక్ లైన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాం. అన్నిటితో పాటు 2023 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా మనం లాంచ్ చేసాం అనమాట. ఇవన్నీ చూస్తే లైన్స్ కోసం దేశం ఎంత చేస్తుంది. బతికితే సింహాలా బతకాలంటారు కదా, సింహాలు మన దేశం నుంచి పోకుండా మనం ట్రై చేద్దాం.